పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ పునరుత్థాన దినపు శుభములు వందనములు తెలియజేస్తున్నాం. క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ సంఘపక్షంగా మీకు అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తున్నాం. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఈ పునరుత్థాన దినపు ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధునికి స్తోత్రమయ్యా. ఈ దినము పునరుత్థాన దినపు ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు. ఈ కూడికలో ప్రభా మాతో కూడా ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మేమందరం కూడా ఆయా ప్రదేశాల్లో మా గృహాల్లోని మేము కూడుకుని నీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానికి సెలవిచ్చిన దేవా, వాగ్దానం చేస్తున్న దేవా, నమ్మదగిన దేవా, ఈ సమయంలో మేము చేస్తున్న ఆరాధనను ప్రభా నీ సన్నిధికి మీరు ధూపం వల్ల చేర్చుకుని నీ బిడ్డలమైన మాకు అందరికీ దీవెన ఆశీర్వాదం దయచేయమని యేసు పరిశుద్ధంగా ప్రార్థించడం నామ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించెదము అనే పాట పాడుకుంటూ దేవాన్ని స్తుతిద్దాం. ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి అనే పాట పాడుకుంటూ దేవాన్ని స్తుతిద్దాం. వచ్చిన వారు పాడండి, రాని వారు రెండోసారి అనుసరించి పాడుతూ దేవాన్ని స్తుతించమని మనం చేస్తూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలమై నన్ను నీతో నడిపించుచున్నావు, నీ కీర్తికై అనే పాట పాడుకుంటూ దేవతను స్తుతిద్దాం.
సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తం జరిగించుటకు విడువమునను ఎడబాయవు. నీవు విడువమునను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. స్తోత్రం. ఆగందు దృష్టి నిలిపి యేసయ్య మనతో ఆకర్షించు. స్తోత్రం. భగవానికి స్తోత్రమయ్యా. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహబంధముతో ఆకర్షించి. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహబంధముతో ఆకర్షించి. కృపావరములను నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం. నిన్ను ఆరాధింతును అనుక్షణం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నీ దివ్యమైన మహిమను పరలోకంలో చూసేవారు. నీ కౌగిలిలో
బాష్ప బిందువులు తుడిచెదవు, నీ కౌగిలిలో చేర్చుకుని ప్రతి బాష్ప బిందువులు తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానము సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవతను స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పాటల ద్వారా మహింపరుచుకున్న దేవుడు వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడలాగిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. పాటల ద్వారా మహింపరుచుకున్న దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ ప్రత్యేకమైన దినము, పునరుత్థాన దినములో నీ బిడ్డలమైన మాకు కావలసిన ఆత్మీయ వర్తమానం దయచేసి ఈ కడవరి కాలంలో ఏ వాక్యం ద్వారా మేము బలపరచబడడానికి నీ ఉద్దేశం కలిగి ఉన్నావో అటువంటి వాక్యాన్ని మాకు అందించి నీ నామాన్ని గణపరచుకోండి. వాక్యం ఎత్తబడుతూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని కృపను బట్టి మరొక పునరుత్థాన దినము దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడానికి దేవుడిచ్చిన చక్కని భాగ్యాన్ని బట్టి ప్రభునామమును స్తుతిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు నిరంతరము క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ సంఘపక్షంగా మీకు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా అనుభవించాలని మా నిరంతర ప్రార్థన. ఈ సమయంలో ఇప్పుడు తన దినపు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తుడైన పేతురు భక్తకొడ్డికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు భక్తకొడ్డికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక, ఆమేన్. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే పేతురు రాస్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కృపయు జ్ఞానము అనుగ్రహించును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయము కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుట. మన యొక్క వాక్య టైటిల్ ఏమిటనంటే దేవుని యొక్క కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుట. మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. కృపయందు మనము అభివృద్ధి పొందాలి అని అంటే, కృప అనే మాట ఇంగ్లీష్లో గ్రేస్ అని మనం చూస్తున్నాం. ఇది లాటిన్ యొక్క మూలముగా మనం చూస్తున్నాం. లాటిన్లో దీన్ని గ్రేషియా అని వ్రాసారు. దాని యొక్క అర్థం ఏమిటనంటే ఫేవర్. ఫేవర్ అనగా అనుకూలము. మన జీవితాల్లో దేవుడు అనుకూలమైన కృపను అనుగ్రహించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే మనం ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుని కృపలో మనము ఎలాగూ అభివృద్ధి పొందగలము? దేవుని కృపలో
మనము ఎలాగ అభివృద్ధి పొందగలము అనే ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఈ ఉదయము. కృప గురించి దేవుని యొక్క వాగ్దానాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే కృప గురించి దేవుని వాగ్దానము అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కృప ప్రతి వానికి దేవుడు ఇచ్చాడంట. అయితే ఇక్కడ పౌలు ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా సెలవిస్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు పరిమాణము అని అంటున్నాడు. కాబట్టి పరిమాణము అని అంటే మెజర్. చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో నూతనమైన వస్త్రాలు కొనుక్కోవాలని ఒక ఆలోచన కలిగి ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నేను షర్ట్ కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాను అని చెప్పగానే ఆ షాప్ అతను ఏం చేస్తాడు, అతని యొక్క కొలతలు తీసి మీకు ఇంత క్లాత్ అవసరం అవుతుంది అని చెప్తాడు. కాబట్టి అతని యొక్క కొలతలకు అనుగుణంగా ఆ క్లాత్ తీసుకుని అది టైలర్కి ఇచ్చినప్పుడు అదొక షర్ట్గా అది కుట్టబడుతుంది. కాబట్టి ఒకసారి ఈ యొక్క ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. కొలత, పరిమాణము, ఈ యొక్క కొలతను మనము విశ్వాసంతో పోల్చాలి. ద మెజర్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణంలో దేవుని కృప ఇవ్వబడుతుంది. అందరికీ ఒకే విధానంలో కృప ఇవ్వబడదు. కానీ మనము దేవుని ఎడల మనము కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక కొలత విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నది. అలాగే ఇక క్లాత్, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వ్యక్తి ఆ యొక్క వస్త్రాల కొరకు ఆ క్లాత్ను కోరాడు కదా. కాబట్టి ఇక క్లాత్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గ్రేస్ లేదా ఫేవర్. కాబట్టి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు కావలసిన కొలతను దేవుడు కొలుస్తాడనమాట. కాబట్టి నీ విశ్వాసము ఎలా ఉన్నదో దేవుడు చూసి ప్రతి వానికి కృపను వారి యొక్క విశ్వాస పరిమాణము చొప్పునిస్తాడు. జాగ్రత్తగా గమనించండి, ఈ మాట కొంత గూఢార్థముతో కూడినది అయినా కూడా ఈ ఉదయకాలము కృపయందు మనము పెరగాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ఈ కృపలో మనం పెరగాలనంటే మన విశ్వాసం ఎక్కడ ఉన్నది, అదే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున కృప ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఈ విశ్వాసం ఎలా ఉన్నది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యందు మన విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా పొందుకోలేము. దీనికి అనుగుణంగా ఒక్క మాట నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతూ ఉంటే ఈ కృపను మనం పొందుకోవాలంటే మనము ఏవి కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆ విశ్వాసము కలిగి ఉండాలి అని దాన్ని వివరిస్తూ ఉన్నాడు. చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. కాబట్టి విశ్వాసముతో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అడుగు వారికి ఆయన ఫలం అనగా ఫేవర్. మనం చూస్తున్నాం కదా, ఆ గ్రేస్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. అదే లాటిన్ పదము గ్రీషియా నుంచి వస్తున్నది. దీనికి అర్థము ఫేవర్ అని మనం చూస్తున్నాం. కాబట్టి కృపలో మనము పెరగాలనంటే మన విశ్వాసాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. అయితే ఈ యొక్క కృపలో మనం అభివృద్ధి పొందాలంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన మాట మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. అదేమిటనంటే మొట్టమొదటిది కృప పొందినట్లు
ధైర్యముతో కృపాసనం వద్దకు చేరాలి. కానీ దేవుని యొక్క కృప కావాలి. నీకు విశ్వాసం ఉన్నది, దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు ధైర్యముతో దేవుని యొక్క కృపాసనం వద్ద నువ్వు ప్రార్థన చేయాలి. కృపాసనం వద్ద నువ్వు ధైర్యంతో ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట కనపడుతున్నది. ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కృప పొందినట్లు ధైర్యముతో దేవుని యొక్క కృపాసనొద్దకు మనము చేరాలి. ఎందుకనంటే దేవుడే మనకు తన యొక్క కృపను అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఈ కృపాసనం అనగా థ్రోన్ ఆఫ్ గ్రేస్. మనకు బాగా అర్థం కావాలంటే, మనకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తాం? వెంటనే మనకు ఏటీఎం గుర్తుకొస్తుంది. ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళి ఎలాగైతే దాన్ని స్వైప్ చేసినప్పుడు మనకు డబ్బులు వస్తాయో, అలాగే ఇక్కడ కూడా చూస్తున్నప్పుడు సమయోచితమైన, ఇక్కడ అంటున్నాడు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో దేవుని యొక్క కృపాసనం వద్దకు చేరాలి. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఉంటే నీవు నేను ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా? విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన మనకు ఫలము ఇస్తాడని, ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం ఇస్తాడని మనము నమ్మాలి. మనం అలాగే నమ్మినప్పుడు ఆయన సమయోచితమైన సహాయం మనకు దయచేస్తాడు. సమయోచితమైన సహాయం కొరకు దేవుని యొక్క కృపాసనందుకు ధైర్యంతో మనము చేరాలని భక్తుడు రాస్తున్నాడు. అలాగే దేవుని వాగ్దానం ఉన్నది కదా, ఈ రోజున ఈ యొక్క లాక్డౌన్ ద్వారా ఎన్నో ఇబ్బందులు కష్టాలు గుండా మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఆర్థికమైన ఇబ్బందులు, ఎంతో ఇబ్బందులు మనము కలిగి ఉంటున్నాం. అయితే దేవుని వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు, దేవుడు తన మహిమలో నుండి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు తన మహిమలో నీ ప్రతి అవసరం కూడా తీర్చాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిది కృపలో ఎదుగునట్లుగా, కృప పొందినట్లు ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం వద్దకు నువ్వు చేరాలి. రెండో భాగానికి నేను వస్తున్నాను. మనము కృపలో పెరిగినప్పుడు దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా ఆయన మహిమలో మనకు తీరుస్తాడు. రెండోదిగా జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. కాబట్టి కొంతమంది అనుకుంటారు నాకు చాలా జ్ఞానం ఉన్నది అని అనుకుంటున్నాం, కానీ మానవుని యొక్క జ్ఞానము దేవుని దగ్గర అది వ్యర్థమైనది. కానీ దేవుని యొక్క జ్ఞానము అది మన జీవితాల ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. సొలొమోను భక్తుడిని మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవాయందలి భయభక్తులు జ్ఞానానికి మూలము. కాబట్టి దేవుడు జ్ఞానమందు మనము అభివృద్ధి పొందాలి అని రెండో భాగంగా మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగా దేవుని యొక్క జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న మాటను మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఓకే. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, గమనించండి, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. చాలండి, ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాకోబు ఇక్కడ రాస్తున్నాడు 5వ వచనం నుంచి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే దేవుణ్ణి అడగాలి. మరి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఈ రోజున సర్వజ్ఞానము దేవునిలో గుప్తములై ఉన్నవి. కాబట్టి దేవుణ్ణి అడగాలి. అయితే సందేహించకుండా మనం అడగాలి. మనం దేవుణ్ణి అడిగినప్పుడు అనుమానం ఉండకూడదు. ఇది అవుతుందా, ఇది దేవుడు నాకు ఇస్తాడా అని ఒక అనుమానంతో మనం అడిగితే దేవుని ద్వారా మనం ఏమి కూడా పొందుకోలేము. ఎందుకంటే కిందకు మనం చూస్తూ ఉంటే అలా సందేహించి అడిగే వారికి ఏమవుతుందంట, 7వ వచనం నుంచి మనం చూస్తుంటే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక
ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. తలంచుకొనరాదు. కాబట్టి అనుమానంగా ఇది అవుతుందా అవ్వదా అన్నట్లుగా మనం అడిగితే దేవుని ద్వారా మనం ఏమీ పొందుకోలేం. కానీ ఈ ఉదయమో దేవుని సన్నిధానంలో జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుచున్నాడు. అయితే దేవుడే సర్వజ్ఞానం ఇచ్చేవాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హూ గాట్ నాలెడ్జ్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి ఈయన పేరు జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనకు అందరికీ తెలుసు, ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నప్పుడు సౌలును దేవుడు వారికి రాజుగా, మొట్టమొదటి రాజుగా ఇచ్చాడు. అయితే ఆయన కొంతకాలం రాజరికం చేసిన తర్వాత దేవునికి ఆ విధమైన కార్యం చేసినప్పుడు ఆ సౌలును గద్దె నుంచి దింపి దావీదును రాజుగా దేవుడు చేశాడు. అయితే దావీదు తన యొక్క పరిపాలన ముగించుకున్నాడు. అలాగే తన అవసాన దశకు వచ్చి మరణకరమైన పరిస్థితికి అతను వస్తూ ఉన్నప్పుడు ఆయన కుమారుడైన సొలొమోనుకు ఆ రాజరిక బాధ్యత ఇవ్వబడింది. అయితే గమనించండి, ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రియ యవనస్తులారా, ప్రియ బిడ్డలారా, సొలొమోను యొక్క జీవితము మనందరికీ ఆదర్శప్రాయము. ఈ రోజున జ్ఞానం కొరకు మనం ఏవేవో చేస్తూ ఉన్నాం, కాలయాపన చేస్తున్నాం. కానీ దేవుని సన్నిధానంలో ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు అని సొలొమోను అడిగినట్లుగా మనం అడగాలి. ఆయనకు 20 సంవత్సరాల ప్రాయంలో ఏమి చేయాలో అర్థం కావట్లా. ఒక పక్కన రాజరిక బాధ్యత తండ్రి గారు అప్పచెప్పారు, దాన్ని ఎలాగూ చేయాలా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అనేకసార్లు సైన్స్ కూడా చెప్తుంది కదా, దినమంతా కూడా ఏదో ఆలోచిస్తే రాత్రి అదే కళ వస్తుంది. అలాగే సొలొమోనుకు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో జరిగిన సందర్భం ఏమిటో క్లుప్తంగా మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం మొట్టమొదటిగా చదువుకుందాం. 4 భాగాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం మనం చూస్తుంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలండి, దేవుడు అతనితో సెలవీయగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేని ఇవ్వటం నీకు ఇష్టమో దాన్ని అడుగు. ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కానీ నేను అనుకుంటాను, ఆ వాక్యాన్ని తూచ తప్పకుండా సొలొమోను చేశాడు కాబట్టి ఆ దర్శనంలో నీకేది నువ్వు కోరుకుంటున్నావు దాన్ని నేను దయచేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని అడిగాడు? నేను ఇందాక జ్ఞాపకం చేస్తాను, నేను బాలుడుగా ఉన్నాను కాబట్టి ఈ సమయంలో నాకు జ్ఞానం కావాలి, రాజరిక పరిపాలన చేయాలి కాబట్టి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నాడు. అదే విషయాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. గమనించండి, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కాబట్టి నేను బాలుడుగా ఉన్నాను, కార్యములు జరపడానికి నాకు బుద్ధి చాలదని దేవుని సన్నిధానంలో అతడు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆ మనవి అది యోగ్యమైనదిగా కనపడింది. కాబట్టి యోగ్యమైనదిగా కనపడినప్పుడు దేవుడు అతనికి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. 9వ వచనంలో మనం చూస్తున్నాం. చదవండి. ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంత గొప్పదైన నీ జనమునకు తీర్పు తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేకం కలిగి నీ జనులకు నేను న్యాయం తీర్చడానికి వివేకం గల హృదయం నాకు దయచే, జ్ఞానం కలిగిన హృదయం నాకు దయచే. ఇందాక మనం చదివాం, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి, సందేహించుకుని అడగండి. నేను అనుకుంటాను అక్కడ సొలొమోను
ఎటువంటి అనుమానం లేకుండా దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవునికి ఆ మనవి అంగీకృత యోగ్యమైనది. అతనికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే అడగకుండా కూడా దేవుడు అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. కాబట్టి సొలొమోను జీవితంలో దేవుడు అలాగే ఉన్నాడు. ఆయన కేవలం జ్ఞానమే అడిగాడండి. అయితే విచిత్రం ఏమిటి తెలుసా, ఆ సొలొమోను యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు అతని యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తూ ఉంటే 10వ వచనములో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, గమనించండి, ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములనైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే నువ్వు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను అడగలేదు, కానీ జ్ఞానం ఇవ్వు, ప్రజలను మంచిగా పరిపాలించడానికి అని నీవు అడిగావు. కాబట్టి నీవు చేసిన మనవి నాకు అంగీకృత యోగ్యమైనది. కాబట్టి నీకు కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా నేను ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాను అన్నట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చదువుకుందాం. మరియు నీవు ఐశ్వర్యమును ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా అంటే జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నేను ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఇక్కడ సొలొమోను తన యొక్క హృదయంలో ఉన్న యొక్క కోరిక ఏమిటి అని అంటే, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, ఈ యొక్క చిన్న వయసులో పరిపాలన చేయడానికి జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. కానీ సందేహించకుండా దేవుడిని అడిగాడు కాబట్టి దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని, అలాగే ఘనతను కూడా ఇచ్చాడు. గొప్ప విషయము ఏమిటో తెలుసా మీకు, ఆ యొక్క సొలొమోను వంటి వారు పూర్వులలో ఒకడైనను లేడు, అలాగే రాబో తరముల్లో కూడా ఇంకా అటువంటి వారు ఉండరు. హీజ్ ఏ అన్పారలల్డ్ మ్యాన్. అటువంటి వారు ఇంకా లేరు అని సొలొమోను గురించి సాక్ష్యం వింటూ ఉన్నాం. కాబట్టి ఉదయం ఒకసారి కృపయందు నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, కృపాసనం వద్ద ధైర్యంతో నువ్వు వచ్చి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అలాగే రెండవదిగా దేవుని జ్ఞానమందు నువ్వు అభివృద్ధి పొందాలనంటే దేవుని సన్నిధానంలో సందేహించకుండా, సొలొమోను ఎలాగైతే సందేహించకుండా దేవుడిని అడిగినప్పుడు అతడు పొందుకున్నాడు. చూడండి, కేవలం జ్ఞానమే అడిగాడు కానీ దేవుడు అతను హృదయవాంఛన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చాడు. ఇంకా చరిత్ర చెప్తుంది ఏంటంటే, సొలొమోన్స్ రైన్ ఈజ్ ఎ గోల్డెన్ రూల్. కాబట్టి సువర్ణ యుగముగా సొలొమోను యొక్క పరిపాలన చరిత్రలో లిఖించబడింది. చూడండి, అటువంటి సువర్ణాధ్యాయంగా సొలొమోను యొక్క పరిపాలన లిఖించబడడానికి గల కారణం ఏమిటనంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కృపయందు మనం పెరగాలని, జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుచున్నాడు. అయితే మనము ఈ విషయాల్లో మనము పెరగాలంటే మొట్టమొదటిగా కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. అలాగే రెండోదిగా దేవుని జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలంటే సందేహించకుండా దేవుణ్ణి అడుగుదాం. సొలొమోను ఒక మంచి సాక్ష్యంగా మన జీవితాలు ఉన్నాడు. సొలొమోనుకు ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో కాలాలు మారిన, యుగాలు మారిన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు కనుక విడువక మన ఏళ్ళ కృప చూపుతున్నాడు. అట్టి కృపను దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేస్తూ మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదంతో దేవుడు నిలబెట్టి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం మూసుకుని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభా. ఈ దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు ప్రభా. అపోస్తుడైన పేతురు రాసిన పత్రికలో ఉంచి మాకు బోధించిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. మేము మా జీవితాల్లో ప్రభా జ్ఞానమందు మేము పెరగాలని నీ వాక్యం ద్వారా మాకు నేర్పించావు. కాబట్టి ప్రభా కృపయందు జ్ఞానమందు మేము పెరగడానికి నీ సహాయం దయచేయండి. సమయోచితమైన సహాయం కొరకు నీ కృపాసనతకు మేము చేరాలని, అప్పుడు ప్రభా మా జీవితాల్లో మీరు ఆశీర్వాదం ఇస్తారని, కంటికి కనబడని ప్రభా మనుష్య హృదయానికి గోచరము కానీ చెవులకు వినబడని గొప్ప ఆశీర్వాదాలు మా జీవితాలు మీరు అనుగ్రహిస్తారని, ధైర్యంతో నీ కృపాసనతకు మేము చేరాలని నీ వాక్యం ద్వారా మాకు నేర్పించావు. అలాగే ప్రభా జ్ఞానమందు వృద్ధి పొందించబడటానికి సొలొమోను జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యాన్ని బిడ్డల యొక్క జీవితాల్లో నీ సహాయం దయచేసి ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నిన్ను అడగమంటున్నావు ప్రభా. సందేహించకుండా నిన్ను అడిగి ధారాళంగా మేము పొందుకుని భాగ్యము దయచేయమని కోరుచున్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితాల వరకు కలిగి కొనసాగి భాగ్యం దయచేయండి. ఈ వారం దినాల్లో మేము చెప్పే ప్రతి పనులలో నీ సహాయం దయచేసి ప్రభా త్వరితగతిని కరోనా వ్యాధి నుంచి ప్రభా మా ప్రపంచాన్ని ప్రభా మీరు భద్రపరిచి కాపాడమని, మీరు మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి నీ నామాన్ని స్తుతించి భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావ నీ నామానికి ఆరోపిస్తూ త్వరగా యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం కూడా వచ్చిన మనకు, అలాగే సర్వత్రా ఆయన నామాన్ని కనిపిస్తున్న భక్తులకు, అలాగే ఇక పునరుత్థాన దినపు ఆరాధనలో ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డకు, పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతము సదాకాలము తోడైండి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రభు రక్తమే ఇచ్చాను. యేసు నామముకి సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాద క్రియలకు అనంత నాశనం. ప్రాఫెట్ మీ అందరికీ నామములో ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.